నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్గా తెలంగాణ రాజకీయం ఇప్పుడు 22A చుట్టూ తిరుగుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితులకు క్షమాపణ చెప్పినా విమర్శలు ఆగడం లేదు. సెటిల్మెంట్లో 30% కమిషన్ల కోసమే ప్రైవేటు భూములను ప్రభుత్వం 22Aలో పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సెక్షన్ 22A చట్టం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి తప్ప ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడడానికి కాదని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. మరోవైపు పొంగులేటి అక్రమాస్తులపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. మరి మొత్తానికి ఈ 22Aకి సంబంధించినటువంటి విషయం చూస్తే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. అక్రమంగా అన్యాయంగా ప్రజల భూములను 22A చట్టం కింద లేకపోతే సెక్షన్ కింద లేకపోతే దాని కింద నమోదు చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. 22A కింద నమోదు చేసి కంప్లీట్గా ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములను అక్రమంగా లాక్కునే ప్లాన్ చేస్తూ ఉంది అంటూ ఇటు బీఆర్ఎస్ఏ కానీ ఇటు బీజేపీ కానీ విమర్శలు చేస్తూ ఉంది. మరొక వైపేమో అన్యాయంగా అక్రమంగా ఏం చేయట్లేదు అంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపించింది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇది తప్పు దొర్లింది, దీనికి సంబంధించినటువంటి విషయంలో అప్డేట్ చేయలేదనేటువంటి ఆలోచనతో చేయలేదంటూ కూడా క్షమాపణ చెప్పినటువంటి వైనం కనిపించింది. సో అప్పటి నుంచి కంప్లీట్గా దీని మీద రాజకీయ రగడ రగులుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మరి మొత్తానికైతే ఈ అంశం మీద ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఈ అంశానికి సంబంధించి రైట్ ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్, అలాగే పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకులు. రైట్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్, మొత్తానికైతే చూస్తాం. ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే 22Aకి సంబంధించినటువంటి విషయం చూస్తే కంప్లీట్గా దీని మీదనే ఫోకస్ చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీని మీదనే రాజకీయ రగడ పులుముకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పినా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పైన కనిపిస్తుంది. మరొక వైపేమో బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. అక్రమంగా ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములను 22A కింద అక్రమంగా పెడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చట్టం తీసుకురావటంలో మంచి ఉంది, కానీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు 22A ఎందుకు వచ్చింది? ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ లో, అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంగా ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అని సర్వే నంబర్లు, తప్పు సర్వే నంబర్లు చూపించి, అలాగే దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అని చెప్పి, అది చట్టం బాగానే ఉంది, ఎవరు కాదనిలే. అలాగే అసైన్డ్ భూములు కూడా, అసైన్డ్ భూములు అమ్మడానికి వీల్లేదు. అసైన్డ్ భూములు అమ్మడానికి వీల్లేదు అన్నది ఏదైతే పట్టా ఇస్తారో ప్రభుత్వము, ఆ పట్టాలోనే రాసి ఉంటుంది క్లియర్గా, ఇది అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు అని. సో వాటిని కూడా ఏదో 12 సంవత్సరాల వరకు ఉండొచ్చు, తర్వాత అమ్ముకోవచ్చు. దాని మీద కూడా అవి రిజిస్ట్రేషన్ ఆఫీసులో మేనేజ్ చేస్తారు, రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. అట్లా ఈ అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అది నిషేధిత జాబితాలో తీసుకొచ్చారు, మంచిదే. బట్ ఏమైపోయింది, ఎవరైతే పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నారో వాటి వలన ఆదాయ వనరులు ఎక్కువ వస్తాయి కాబట్టి
22A కింద పెట్టేసే భూమిని, అంటే మీ ప్రైవేటు భూమి కూడా 22A కింద పెట్టమని పై వాళ్ళు ఆదేశించారా? కింది వాళ్ళు 22 కింద పెడితే వాడు మన దగ్గరికి వస్తే మన దగ్గర లంచం పుచ్చుకోవచ్చు అని తహసీల్దార్ లెవెల్లో, ఆర్ఓ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో జరిగాయా? లేదా పైన పాలకులు చెప్తే చేశారా? పాలకులు చెప్పి చేయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి తెప్పించుకొని పర్సెంటేజ్ తీసుకొని మళ్ళీ 22A కింద ఎత్తేయండి అని చెప్పడము జరుగుతున్నాయి. అంటే ఇంకా అవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తే దుర్వినియోగం మాత్రం జరుగుతుంది. అది కాదండి, ఇప్పుడు ప్రభుత్వ భూములు కాపాడాలా, వక్ఫ్ బోర్డు భూములు కాపాడాలా, దేవాలయ భూములు కాపాడాలా, తర్వాత అసైన్డ్ భూములు కాపాడాలా అనేది ప్రైవేటు భూములు 22A కిందకి ఆ సర్వే నెంబర్లని ఎలా చేర్చారండి? విపరీతంగా చేర్చారు. హైదరాబాద్ చుట్టూ 22A కింద ప్రైవేటు భూముల సర్వే నెంబర్. అది చేర్చినట్టు ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చారా? ఫలానా భూములు చేతి జాబితాలో పెడుతున్నామని చెప్పి ఆ సర్వే నెంబర్ గల వారికి నోటీస్ లేదు. అలాగే నోటిఫికేషన్ అంటే ఏదైనా పత్రికల్లో ఈ సర్వే నెంబర్ 22A కింద తీసుకొచ్చామని చెప్పి ప్రకటనిస్తే అదే పొరపాటున ఏదైనా జరిగి నాణం కూడా అందులో ఉందని తెలుసుకొని వాడు వెళ్ళి అరే నాకు పెట్టారే అని పిటిషన్ ఫైల్ చేశాను చేస్తాడు. సైలెంట్గా చేశాను. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది ఏమంటే అతను ఎవరికైనా భూమి అమ్ముకున్నప్పుడు రిజిస్ట్రేషన్ పోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళకి కంప్యూటర్లో ఓపెన్ చేస్తూనే అయ్యా బాబు మీ సర్వే నెంబర్ 22Aలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయం. గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి. అప్పటి వరకు తెలీదు. ఇంకా ఉన్నాయరా, ఇంకా చాలా భూమి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మంత్రి గారు క్షమాపణ చెప్తాం లేకపోతే ఏదో మాటలు చెప్తున్నా సరిపోదు. ఎవరు తప్పు చేయాలి? ఏ ప్రభుత్వంలోనగా ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. పోయిన ప్రభుత్వం తప్పు చేసుకోవచ్చు, మీరు చేయకూడదు. మీరు అదే తప్పు చేస్తే వాళ్ళకి మీకు తేడా. మీరు మొత్తము ఒకసారి 22A కింద ఉండేదాన్ని సమీక్ష జరిపి రెవెన్యూ రికార్డుని చూసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి ఇదిగో మీ భూములు సరెంబర్లు మీరు చెక్ చేసుకోండి, 22Aలో పొరపాటున వచ్చింటే సరిదిద్దామని చెప్పి చేయాల్సింది పోయినిచ్చి పెద్ద ఎత్తున భూముల విలువలు పెరగటం వలన రిజిస్ట్రేషన్ కాకపోతే ఏం చేస్తాడు? ఆఫీసర్ కలెక్టర్ దగ్గర పోతాడు. లేకపోతే మామూలు ప్రొసీజర్ని జాబితా తొలగించాలంటే ముందు తహసీల్దార్కు అప్లికేషన్ ఇవ్వాలి. తహసీల్దారు కింది వాళ్ళని పంపించి సైట్ విజిట్ చేయాలి, ఆ రిపోర్ట్ రావాలి, అక్కడ ఆర్డీఓ పోవాలి, అక్కడి నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ తర్వాత క్లియర్ చేయాలి. కలెక్టర్ దగ్గర తర్వాత ఏ 22Aకి నిషేధం నుంచి ఎత్తేయమని మీరు అప్లికేషన్లు పెట్టుకున్నారో మీరు మాకు తెలియకుండా మీరు నిషేధం ఎత్తడానికి వీలు లేదు అని ఆదేశాలు ఇచ్చారనుకోండి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తారా? కలెక్టర్లు పకడతారు. అప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు ఆ లోపల ఎమ్మెల్యే దగ్గర, మంత్రి దగ్గర పోతే అయ్యా దీని విలువ ఎంత, నీ భూమి ఎంత, ఎన్ని ఎకరాలు, దాని విలువ ఎంత అని అడుగుతారు మొదట. అమ్మ 300 కోట్లు ఉంది అంటే 300 కోట్ల 20% 30% ఇచ్చేసేసుకోపో అని మాట్లాడుతున్నారనే వెళ్తున్నాయి కదా. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? సార్ ఇప్పుడు ఈ 22Aలో చేర్చినటువంటి 22Aలో చేర్చినటువంటి భూముల విషయమే కావచ్చు, ప్రైవేట్ ఆస్తుల విషయమే కావచ్చు, అసలు ఏదైనా అమ్ముకోవాలన్నా లేకపోతే అత్యవసరంగా ఏదన్నా దానికి సంబంధించి పెట్టి డబ్బు తీసుకోవాలి ఆలోచన ఉన్నా కూడా పొందుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉందంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా సార్. దీనికి సంబంధించి మరి కన్క్లూజన్ ఇచ్చి దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటే ప్రజలైతే ఆవేదన పడకుండా ఉండే అవకాశం ఉంది కదా. ఎందుకైతే జాప్యం జరుగుతుందంటారు? రైట్, ఓకే సార్. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఒకసారి మనము కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం.
కృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అన్యాయంగా 22A పట్టా ఉన్నటువంటి భూమిలో కూడా చేర్చడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా మీరు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ జాప్యం జరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సార్, ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, ఇది ముఖ్యంగా ఏంటంటే అవినీతికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి అవినీతికి ఎలా అంకురార్పణ చేయాలో కొత్త విధానాన్ని స్టార్ట్ చేసింది సార్. హైడ్రా అనే అనుకోండి, హెచ్సిఏ భూములు అనుకోండి, మూసీ నది పరివాహక ప్రాంతం దగ్గర ఉన్న భూములు అనుకోండి, చాలా విషయాలలో అవినీతికి ఏ విధంగా చేయవచ్చు అనేది కొత్త మార్గాలను ఎత్తుకోవడము, కొత్తగా బెదిరింపులు ఎలా చేసుకోవాలనే దానికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మనం అనుకుంటున్నాం సార్, ఏదో అవసరాన్ని కమ్ముకుందామంటే భూములు ఇబ్బంది అవుతుంది ఎట్లా అనేది అనుకుంటున్నాం సార్. ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్ళు కాకుండా పోతుంది సార్ పల్లెటూళ్ళకి. ఇట్లా పరిస్థితులు ఏంటంటే చాలా మంది కట్నాలు అనేది ఇచ్చుడు ఎప్పుడో బంద్ అయిపోయింది సార్, డబ్బులు రూపంగా. ఇప్పుడు ఓన్లీ ఎకరమో 2 ఎకరాలు ఆడవిల్లు ఉన్నదంటే, ఒక 4 ఎకరాలు ఉన్నదంటే కొడుకుకు 1 ఎకరం 2 ఎకరాల నుంచి బిడ్డకు 2 ఎకరాలు భూమి ఇచ్చేసి పెళ్లి అనుకునే పరిస్థితులలో ఉండే. అది పోయి ఇప్పుడు పెళ్లి చేద్దామంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితులలో లేదు, ఆ బిడ్డకు రాసిద్దామంటే కూడా పరిస్థితి లేదు. దీంతో బిడ్డల పెళ్లిళ్ళు కూడా ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వము దేనికి వచ్చింది తెలంగాణలో అధికారంలోకి అనేది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు సార్. పూర్తిగా ప్రజా సంక్షేమం గురించో, ప్రజల బాగోగుల గురించో, ప్రజల అభివృద్ధి గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికో, లేదంటే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోటి రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టుడు, ఏదో ఇప్పుడే పెద్ద పెద్ద ఎత్తున ఉపద్రవం వస్తుందని చెప్పేసి తెల్లారక ముందే పిల్లలు చదువుకునేటి పుస్తకాల కాడికెళ్ళి తినే తిండి కానీ గింజలు కానీ తీసుకోలేని పరిస్థితులలో కనీసం ఏదన్నా సర్టిఫికేట్లో ఏమన్నా ఉంటే తీసుకుందామని అనుకొని ఇంట్లోకెళ్ళి తీసుకుందామంటే కూడా తీసుకొని ఇవ్వకుండా రాత్రికి రాత్రి, అంటే పొద్దున్నే బుల్డోజర్లు పెట్టి గూల కొట్టి అక్కడ ఏదో ఉపద్రవం వస్తుందనే విధంగా భయభ్రాంతులకు గురి చేసింది. ఎవరిని గుర్తు చేసిందండి? బడుగు బలహీన వర్గాలను గుర్తు చేసింది. బడుగు బలహీన వర్గాలకు ఏ ఆధారము లేకనో ఎక్కడో ఒక దగ్గర ఇంత ఖాళీ జాగా కనబడితే అక్కడ వేసుకుని ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ స్థితిగతులను అక్కడి ఒక వ్యవస్థను తయారు చేసి అక్కడికి పంపించి వారి పరిస్థితులు ఏంది, ఎందుకు ఇక్కడికి వచ్చిండ్రు, ఎవరి ప్రోద్బలంతో వచ్చారు, వాళ్ళతోటి మీటింగులు పెట్టి, లేదంటే వాళ్ళకు పునరావాసం కల్పించో, లేదంటే వేరే దగ్గర వాళ్ళకు పునరావాసము వాళ్ళకు ఉండే విధంగా కల్పించి, లేదంటే వాళ్ళను ఎడ్యుకేట్ చేసి అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేసే విధంగా ఉండాలి. కానీ 100 మంది పోలీసులను పెట్టేసి ఏదో దోపిడీదారులను, దొంగలను, ఏదో పరాయి దేశం నుంచి వచ్చేసి తెలంగాణలో బతుకుతున్నట్టు తెలంగాణ వాదులను అంత దుర్మార్గంగా ప్రవర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అండి. నేను ఈ దేశ చరిత్రలో ఎక్కడ చూడలేదండి, ప్రపంచ చరిత్రలో కూడా ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా ప్రజలను హింసించేది. ప్రజా సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఏర్పడతాయి కానీ ప్రజల్నే నటిలో పడేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఒక విషయంలో మనం మాట్లాడితే ఈ మధ్య కాలంలో, అంటే ఇది టాపిక్ కాదు, బట్ ఏంటంటే మాట్లాడాల్సి వస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా హోల్డ్లో పడిపోయింది. ఇప్పుడు మరి ఈ పట్టా భూముల విషయంలో కానీ, ఈ యొక్క ప్రైవేట్ ఆస్తుల విషయంలో కానీ, ఈ 22A అంటే ఈ నిషేధించబడినటువంటి వాటిలో పోగు చేయడం వల్ల ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు అది ఏం చేయాలన్నా కూడా, ఇప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఇంట్లో ఏదన్నా అత్యవసరం ఉండి పెట్టుకొని చేయాలన్నా కూడా రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఒకవైపు ఏమో పెళ్లి చేసేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇటు కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉంది, అంటే ఏ విధంగా ధైర్యంగా బ్రతికి ఆలోచన ఉంది, చేసే అవకాశం ఉందంటారు? సార్, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దుర్మార్గమైన పాలన సార్. ఫస్ట్ నైతిక విలువలు పాటిస్తూ మొన్న ఏదైతే గురువింద సామెతలాగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటికి ముందు పోయి ధర్నా చేసిండో,
అంటే సంబంధిత శాఖ మంత్రిని రాజీనామా చేయమని, ఈ రోజు వీరు నైతిక విలువలు పాటిస్తూ జరిగిన ఇదేం చిన్న వ్యవహారం కాదు సార్. వీళ్ళు ఏదో పై పైన కొట్టేస్తున్నారు కానీ ఈ రోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారము పూర్తి స్థాయిలో హైడ్రా తోటి సగం కుప్పకూలిందంటే దీంతో పూర్తి స్థాయిలో కుప్పకూలిపోయింది. కొన్న వాళ్ళు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏదన్నా వ్యాపారం చేసి బిల్డింగ్లు కట్టో లేదంటే ఇంత లేఅవుట్లు చేసి అమ్ముకొని ఇంత వ్యాపారం చేద్దామనే పరిస్థితులు ఉన్న వాళ్ళు ప్లాట్లు కూడా అమ్ముకోలేని పరిస్థితులలోకి వచ్చేసింది సార్. ఇంకొక అంశం సార్, ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీది ఇది ఒక దుర్మార్గం తయారైన ఉండే. 1971-72లో ఇందిరాగాంధీ ఎస్టీలకు ఇచ్చిన భూములను అవి ఫారెస్ట్ భూములని చెప్పేసి పెట్టేసి ధరని తీసుకొచ్చి ఫారెస్ట్ భూములను పెట్టేసి ఇప్పటి వరకు అంటే కొత్త పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు వరకు పార్ట్ 1B పాస్ పుస్తకాలు ఇచ్చింది, పార్ట్ 2 పార్ట్ B పాస్ పుస్తకాలు ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఎప్పుడైనా వాళ్ళు పోయి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములలో పోయి పంట పెట్టుకుందామంటే ఈ రోజు పంట పెట్టుకోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు తెలంగాణలో ఏర్పడడం, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రజా సంక్షేమం గురించి వచ్చిన వాళ్ళు ప్రజల గురించి ఆలోచన చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి దోపిడీ గురించి ఎంతసేపు ఢిల్లీకి మూటలు కట్టుకోవాలి, లేదంటే మా ఇంటి సంపాదన పెరగాలి, ఇంకొక 10 సంవత్సరాలు కాదు 20 ఏళ్ళు అధికారంలోకి రాకపోయినా కానీ ఆ సంపాదించిన డబ్బులతోటి పార్టీని నడపాలని కుటీలతో. ఇంకొకటి సార్, ఇప్పుడు మనము మాట్లాడుతుంది ఏంటంటే 22A ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు పెద్దలు, కరెక్ట్ విషయం. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గరకు పోయి అప్లికేషన్ ఇస్తే తీసుకునే మా స్థాయిలో ఏం లేదండి, మేము దీన్ని ఏం చేయలేమంటున్నారు. మీరు పోతే ఆర్డీఓ దగ్గరకు పోమంటున్నారు, ఆర్డీఓ దగ్గరకు పోతే మేము కూడా దీంట్లో ఏం చేయలేదండి, జీవోకు మాకున్న అథారిటీస్ ఏం లేవండి, మీరు వెళ్ళి కలెక్టర్ను కలవు. కలెక్టర్కి వెళ్ళే రోజులోపటికి అక్కడ మూటా నాయకులు తయారైన పైరవికాలు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు. ఏముంది 30% ఇస్తారా, 20% ఇస్తారా, ఎంత ఇస్తారు చెప్పండి, మేము మాట్లాడతాం. ఇదే వ్యవహారం తప్ప ఇక్కడ జరుగుతున్నది ప్రజలకు న్యాయం చేయాలనేది ఏదీ లేదు. ఇది ఏదో నిన్న ఇవాళ అయిన సమస్య కాదు సార్. ముఖ్యంగా వారి సహచర మంత్రి వర్యులే చెప్పిండ్రు, 4 నెలల కిందనే ఈ వ్యవహారం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి దాచడం మీద ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నదంటే, ఎందుకంటే మూట ఆయనకు కూడా పోతుంది కాబట్టి ఈ 4-5 నెలల్లో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఏ మీటింగ్ కు పోయినా, ఎక్కడ ఏ ఫంక్షన్ కు పోయినా, ఏడికి పోయినా వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు కనబడతలేదు. అంటే వచ్చిన సొమ్మును పరిపాలన పంచుకుందామనా, లేదంటే ఇంకే విధంగా పంచుకుందాము, ఏ విధంగా దోపిడీని ఇది చేద్దాము, ప్రజలను మంప పెడదాము, ప్రజల నుంచి దోపిడీ చేద్దాం అనేది వీళ్ళు కుటీలతో నడుస్తుంది సార్. ఏదో ముఖ్యమంత్రికి తెలియకుండా ఏం జరగట్లేదు సార్. ఇందులో పెద్ద మొత్తంలో కల్పరిటే ముఖ్యమంత్రి, దాని వెనకాల తోక ఈయనున్నాడు, దాని వెనకాల ఇంకా పైరవికారులు తయారైనరు. తెలంగాణ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికాన్ని రైతాంగాన్ని మళ్ళీ వలస బాట పట్టించే పరిస్థితికి తీసుకొస్తున్నారు సార్. మరొకసారి దుబాయో మళ్ళీ ఇంకే దేశానికి బతుకు తెరువు కొరకు వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని రైట్. ఒకసారి మనం ఇంకా గెస్ట్లు ఉన్నారు, డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ సార్ మీడియా డిబేట్కి. రైట్, మనం ఒకసారి విజయార్య క్షత్రియ గారు తర్వాత మనము శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, విజయార్య క్షత్రియ గారు మొత్తానికి బీఆర్ఎస్ తరపు నుంచి విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ 22A సంబంధించి. సో అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ 22A సంబంధించి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 22A అనేది వాస్తవంగా అంటే ఏ కొట్లాటం లేని భూములన్నింటినీ కూడా 22A పెట్టి మీది 22A నుండి తీయాలి అని అంటే మీరు మాకు కమిషన్లు ఇస్తే గానీ దాంట్లోకి వెళ్ళి తీయమనే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కల్పించిన తర్వాత ఆ భూ యజమానుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది మన ఎవరైతే రెవెన్యూ మంత్రి గారు, నేను చేవెళ్ళ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ, నేను నా ఏరియాలో శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించినవి, అలాగే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించినవి ఎన్ని అంటే అన్ని కోకుల్లో నేను చూపెడతా భూ వివాదాలను.
నేనే ప్రత్యక్ష సాక్షి. నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను హింసించే పనులు చేయడం వల్ల మీకు వ్యక్తిగతంగా నష్టం ఒకటి, కాంగ్రెస్ పార్టీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు మరి ప్రజలటు వాళ్ళే ప్రజలకు సేవలు చేస్తామని చెప్పి వచ్చినటువంటి మరి ఈ నాయకులు మరి ప్రజలను హింసిస్తే, షెర పెడితే వాళ్ళు ఎటు పోవాలి? ఈ రోజు మమ్మల్ని అన్నారండి, మేము ఈ భూభారతి కంటే ముందు ధరణి పోర్టల్ ఉండేది. ధరణి పోర్టల్ అప్డేషన్ కోసము దాంట్లో ఉన్నటువంటి తప్పు లోపులు సవరించడానికి వచ్చే ప్రభుత్వం లోపలనే అవి సవరిద్దామనే దాంట్లోనే మొత్తం రిపర్కేషన్స్ అన్ని ఒక సంవత్సర కాలం అంతా రిపర్కేషన్స్ తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి వాటన్నిటిని క్రోడీకరించి వాటిని మళ్ళీ అప్డేషన్ చేసే క్రమంలో ప్రభుత్వం అది పడిపోయిన దాన్ని అదే ధరణిని మీరు సరిగ్గా చేసినట్టు అయిపోయేది. సరే, మీరు ఇప్పుడు భూభారతి అని పెట్టిన బాగుంది, కానీ అందులో 22A అనే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తా ఉన్నారు, అది కదా ఇప్పుడు ముఖ్యాంశం. అన్నప్పుడు 22A ఈ రోజు డబ్బులను కురిపించడానికి, బ్లాక్ మెయిలింగ్, రియల్ ఎస్టేట్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు. స్వతహాగా ఆస్తులు సంపాదించుకోవడానికి మాత్రమే అది మంత్రులకు పనిచేస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం పనిచేస్తా ఉన్నది, ప్రజల కోసం కాదు అనే విషయానికి కారకండిగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడెక్కడ ఏమేమి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయని. కాబట్టి ఈ రోజు మీరు నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు శ్రీనివాస్ రెడ్డి గారిని రెవెన్యూ మంత్రిగా తొలగించాలి, రాజీనామా చేయమని చెప్తా ఉన్నాం మేము. ఎందుకు అనంటే మా పార్టీలో ఉండగా కూడా ఆయన వ్యవహార శైలి మారలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత ఇంకా దుర్మార్గంగా తయారైపోయాడు. కనీసం కేసీఆర్ గారి కంట్రోల్లో ఏ తప్పు జరగకుండా చూసే కేసీఆర్ గారు, మీకు తెలియదు ఏమున్నది, ఇప్పుడు ఇంటికొక నిట్టాడిలాగా ఈరోజు ఏ మంత్రి ఆ మంత్రికి అంటే ముఖ్యమంత్రిది అక్కడ ఆజమాయిషి లేదు, వాళ్ళ మీద కంట్రోల్ లేదు, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద. ఎవరి ఎమ్మెల్యేలు వాళ్ళే స్వతహాగా అధికారాలను ఉపయోగించుకుంటా ఉన్నారు, కంట్రోలింగ్ లేదు ప్రభుత్వం మీద. ఈరోజు భూములు మొత్తం ప్రజల యొక్క ఆస్తులు ధ్వంసం అయిపోయినాయి. ఈరోజు హైడ్రా పెట్టి అలాగా నర రూప రాక్షసుడిలాగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం 22A పెట్టి రెవెన్యూ మంత్రి కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ కుటుంబము మరియు శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఈరోజు భూదందాలు నిర్వహిస్తా ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లో ప్రత్యేక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బంగారు భూములన్నింటినీ కూడా వాళ్ళు కబ్జాలు చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, హింస పెడతా ఉన్నారు భూ యజమానులను. ఈ రోజు మీకు తెలుసండి, వాళ్ళ మేనిఫెస్టోలో అసైన్డ్ భూములన్నింటినీ కూడా మేము పట్టా భూములుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారండి. కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు, అంటే పట్టా భూములు కాదు. ఎందుకు మరి మా కాలంలో మేము ప్రభుత్వ భూమిని ఈరోజు కాళేశ్వరం కొరం కానీ, విద్యుత్ ప్రాజెక్టుల కొరం కానీ, ఇండస్ట్రీ ప్రాజెక్టుల కొరం కానీ, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా మేము చేసినాం. ఆ సందర్భంలో వీళ్ళు మమ్మల్ని గోసబెట్టారు, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని. మేమేం అడుగుతా ఉన్నాం అంటే, ఆనాడు మరి మీరు అన్న మాటలే మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. మరి మీరు ఈ భూముల్ని మేమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెట్టాం, మీరు దేనికి పెడతా ఉన్నారు? మీరు వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోనికేనే కదా. ఈ రోజు ఫ్యూచర్ సిస్టమ్ ఎవరికి పనిచేస్తుంది అంటే ప్రభుత్వానికి. మరి ఫ్యూచర్ ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ల్యాండ్లలో ఫ్యూచర్ సిస్టమ్ పెడితే అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఏం కావాలి అంటే ప్రతి దాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కాన్సెప్ట్ తోటి నిజంగా కూడా మానవతా దృక్పథంతో నా రాష్ట్రం ఎదగాలని నంబర్ 1 స్టేట్ గా తయారు చేసిండు. అందుకోసం అన్ని ప్రయాసాలు పడ్డాడు. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ తూట్లు పొడుస్తూ, నీరు గారుస్తూ నిజంగా కూడా ప్రజలు చెర పెడతా ఉన్నారు. ఈ రోజు మీరు గ్రామాలలో వచ్చి మీరు రిపోర్ట్ తీసుకోండి, మీకు అర్థమవుతుందండి. కాబట్టి మేమేమంటున్నామంటే మీ కమిషన్ల కోసం మాత్రమే 22A ఉపయోగిస్తా ఉన్నారు. కేవలం దాని గురించి అంటారా? కేవలం ఇప్పుడు హరీష్ రావు కూడా అదే మాట అన్నారు.
కమిషన్ల కోసమే 22A ఎస్ సార్ చేర్చారు ఎస్ సార్ అంటారు. మా పార్టీ స్టాండ్ అండి, మా పార్టీ స్టాండ్ అది. రైట్, ఒకసారి శివకుమార్ గారితో మాట్లాడతాం. శివకుమార్ గారు ఆనంద్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు 22A ఒకటి క్వశ్చన్ ఏంటంటే కమిషన్ల కోసమే ఈ యొక్క 22Aకి సంబంధించినటువంటి విషయాలైతే నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ల్యాండ్స్కి సంబంధించి ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి ఇళ్లను కూడా ఇప్పుడు 22Aలో చేర్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏమంటారండి మీరు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. సార్ మొన్న రీసెంట్లీ నేను కూడా ఈ 22A మీద అసలు ఏం జరుగుతుంది అనే రకంగా కొంచెం డీప్ గా పోతే, ఓకే ఇది బ్రిటిష్ జమానాలో ఉన్న పాలసీ 124 years బ్యాక్. దాని తర్వాత అప్పుడు 22 ఉండే, దాని తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత ఒక 22కి ఒక ఏ యాడ్ చేసి కొన్ని నిషేధిత భూములని, అంటే కొన్ని ఎండోమెంట్ అనుకోండి, కొన్ని సీలింగ్ లో మిగిలిపోయిన ల్యాండ్లు అనుకోండి, కోర్టు వల్ల ఆగిన ల్యాండ్లు అనుకోండి, అడవి భూములు అనుకోండి, కొన్ని ఇవన్నిటిని కూడా కాపాడాలంటే ఇబ్బంది జరుగుతుంది అనే రకంగా గతంలో కూడా ఇది చేయడం జరిగింది. అయితే 1995లో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని 1995లో ఇప్పటి నుంచి 125 years నుంచి 1995లో ఈ 22A యాడ్ చేసిన తర్వాత అది అబాలిష్ చేయడం జరిగింది. దాని తర్వాత కోనేరు రంగారావు గారిది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ లో సిఫార్సు చేసిన దాంట్లో అన్నిటిని కూడా హైకోర్టు ఏమన్నదంటే అప్పట్లో 1995లో మొత్తానికి పబ్లిక్ డొమైన్ లో ఉండాలా, మీరు ఏమేమైతే నిషేధిత జాబితాలో పెడుతున్నారో అవన్నిటిని కూడా ఓపెన్ గా పబ్లిక్ కి అర్థమయ్యేలాగా ఉండాలా అనేది హైకోర్టు ఇచ్చిన డిసిషన్. దాని తర్వాత మన దగ్గర జరిగిన తప్పిదాలు ఏంటంటే అప్పటి నుంచి కూడా IGRS కానీ, సబ్ రిజిస్టర్ కానీ, రెవెన్యూ కానీ, ఎండోమెంట్ కానీ, సీలింగ్ కానీ, కోర్ట్ స్టాప్ చేసినాయి కానీ, RDO, MRO, CCLA ఇవన్నిటిని కూడా 2007లో ఒక దగ్గరేమో జనరల్ గా ఒక వ్యక్తికి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ విజయార్య పేరు మీద ఉంది అనుకుందాం. ఇంకొక దగ్గరికి పోతే అక్కడ RDO దగ్గరనో లేకపోతే CCLAనో ఇది ఇనాం భూమి లాగా, ఇంకో దగ్గర మామూలుగా వేరే రకంగా అనేది ఉంది. వీటిని క్లారిఫై చేయడానికే ఒక చట్టం అనేది ఏర్పాటు చేయాలనే రకంగా అన్నారు. దాని తర్వాత పెండింగ్ అయింది. అది ఎందుకు పెండింగ్ అయింది అనేది గతంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పాలి. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోకి మనం తెలంగాణ రాష్ట్రం సపరేట్ జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 29వ రాష్ట్రాన్ని మనం తెలంగాణ రాష్ట్రంగా ఇచ్చిన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్నాడు. ఆయన ఎందుకో తిరిగిపోయిండు, ఎలక్షన్ పోయిండు. సరే, వాళ్ళు 9.5-10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే, లేకపోతే అప్పట్లో తెలంగాణ సపరేట్ అయినాక మిగులు భూములు ఎన్ని ఇచ్చిండ్రు, చెరువులు ఎంత ఇచ్చిండ్రు, కుంటాలు ఎంత ఇచ్చిండ్రు, ఫారెస్ట్ భూమి ఎంత ఇచ్చిండ్రు అనేది దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలల్లో వాళ్ళు ఏమి తింటున్నారు, ఏమి మిగిలిండ్రు అనేది అది మర్చిపోయి BRS నాయకులు హరీష్ రావు గాని, KTR గాని పందుకొక్కుల్లాగా మెక్కిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలలో వీళ్ళు తింటున్నారు అని చెప్పడానికి వాళ్ళకి నిజంగా కూడా సిగ్గు లేదు అనే రకంగా నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే హరీష్ రావు గాని, KTR గాని ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, వారం 10 రోజుల మీద ఆ సబ్జెక్ట్ మీద మీడియా ముందే మాట్లాడుతున్నారు తప్ప పబ్లిక్ లో పోయి పబ్లిక్ కి సపోర్ట్ చేసో, పబ్లిక్ తర్వాత ఉండడమో అనే రకంగా మాట్లాడడం లేదు. అటు KTR గాని, హరీష్ రావు గాని. ఇక మిగతాలో అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఓన్లీ మీడియా ముందే మాట్లాడుతున్నారు, ప్రజల ముందు మాట్లాడారు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఆనంద్ గారు, నేను గతంలో వీళ్ళు ఉద్యమ కాలం నుంచి కూడా వీళ్ళని చూడడం జరుగుతుంది. తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు అధికారం పోయి 3 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, గతంలో ఏం దోచుకున్నాం, ఎట్లా దోచుకున్నాం, కమిషన్ ఎట్లా తీసుకున్నాం అనేది వాళ్ళకి 101% ఎక్కైంది. 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చెయ్యింది 10 సంవత్సరాలు, 9.5-10 సంవత్సరాల BRS చేసిన విధ్వంసము అంతా ఇంత కాదు అనేది నాకున్న సమాచారం కూడా. అయితే దీని విషయంలోకి వస్తే ఈ రోజు 22Aల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అనే రకంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ గా మంత్రిగా
ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. ప్లస్ అధికారులు ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తాము, చర్యలు తీసుకుంటామని ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఉన్నాడు, ఆయన కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ దొరికినా ఒక అస్త్రాన్ని దొరుకుతుంది అనే రకంగా ఆలోచిస్తూ ఈ రోజు ఇంకొక మాట వాళ్ళు ఏమంటారు, మేము జనతా గ్యారేజ్ తెరిచినాం. మీ జనతా గ్యారేజ్ కాదురా బాబు, దోచుకున్న గ్యారేజ్ మీది. ఈ రోజు జనతా గ్యారేజ్ అని ఆ మంచి పేరుని ఒక సినిమాకి ఇచ్చిన టైటిల్, వాళ్ళు చేసేదంతా ప్రజలకు మేలు చేసిండ్రు. మీరంతా దొంగల గ్యారేజ్, అది జనతా గ్యారేజ్ కాదు. ఆ రకంగా మీరు వివరణ పబ్లిక్ ఇవ్వద్దు. మీరు దోచుకునేది ఎంతనో ముందు అది చెప్పండి, అది పక్కన పెట్టేసి మేము ప్రజలకు మేలు చేస్తామన్నారు. మీరు ప్రజలలో పొండి, ఏ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల చేస్తలేదో ప్రజల సడుపోండి. ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ నా స్పోక్స్ పర్సన్ ఒక మాట అన్నాడు, కృష్ణారెడ్డి గారు, మేము మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ని దించడానికి రాహుల్ గాంధీ మాట్లాడిండు, మొత్తానికి జంజీతోని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి. ఎస్, మీ బీజేపీ బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగండి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందో అక్కడ ప్రజల తరఫున పోయి మీరు ధర్నాలు చేయండి. ఖాళీ మీడియాల ముందు మాట్లాడి మేము దెబ్బలు జరుచుకుంటామంటే ఎక్కడ మీరు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ చేస్తున్నట్టు అవుతుంది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అని మీరు గిట్ట భావిస్తే ఎస్ అంటే ప్రజల తరఫున తీసి ఒక పోరాటం చేయండి, ప్రజలకు అట్లా మేలు చేయండి. మేము జనతా గ్యారేజ్ తీసుకున్నామనేమో ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అది దొంగల గ్యారేజ్. ఇటు బీజేపీ వాళ్ళు అయితే ఒకరికొకరికి పడకుండా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఒకరికొకరు పడకుండా వాళ్ళు ఏదో మీడియాలో కిషన్ రెడ్డి ఒక్కడు మాట్లాడిండు అంటే వీళ్ళకు మాట్లాడినటువంటి ఒక మాట కూడా ప్రస్తావన చేస్తా ఉన్నారు. చెప్పండి ఆనంద్ గారు, చెప్పండి. ఇప్పుడు ఎలా అంటే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఈ 22A జాబితాలో ఉంది కాబట్టి దీన్ని హడావిడిగా ఏదో రకంగా దీన్ని ఖచ్చితంగా ఏంటి ఈ అంశానికి సంబంధించి పరిష్కార మార్గాలు చేసేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు తప్ప ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము జరగట్లేదు. 22Aలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇల్లుంది కాబట్టి ఇది ముందడిగేసి చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమేనా? అయితే ఆనంద్ గారు గతంలో కూడా హైడ్రా సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిదో ఇంకెవరిదో అది కూడా మొత్తానికి FTLనే ఉంది అనే రకంగా కూడా అప్పుడు ప్రాపగండా లేపిండ్రు. నేను కాదంటలేను. కాకపోతే మీకు నిజంగా కూడా అటువంటి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అన్నదమ్ములు తప్పు చేస్తుండ్రు, లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తుండ్రు, ఇంకెవరన్నా మంత్రులు చేస్తుండ్రు అని మీకు ఒకవేళ అది ఉంటే దాని మీద ఒక కాజ్ తీసుకొని ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద మీరు ప్రజలని మీకు కూడబెట్టుకొని ముందుకు పోయి చేయండి భయ్. ఖాళీ మీడియాలో వచ్చి ఏదో డిబేట్లో మాట్లాడతాం లేకపోతే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తాం అనే రకంగా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే ఇబ్బంది ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త జీవో తీసుకొచ్చారు, 17 పేజీల జీవో తీసుకొచ్చారు. దాంట్లో వాళ్ళు క్లారిఫికేషన్ చేసేసిండ్రు, సీలింగ్ ల్యాండ్కి ఏం చేయాలా, ఎండోమెంట్ ల్యాండ్లు ఉంటే ఏం చేయాలా, లేకపోతే ప్రజలకు ఇచ్చిన పట్టాలు ఏం చేయాలా, లేకపోతే ఇంతకుముందు విజయహారి అన్నట్టు పోడు భూమి పట్టాల గురించి కూడా మేము ఇస్తామని చెప్పినామని. ఎస్, దాని మీద ఒక చర్చ జరిగింది. పోడు భూమి పట్టాలు ఎవరెవరికి ఇవ్వాలా, ఏమేమి ఇవ్వాలా అనేది కూడా దాని ఒక నిర్ణయం అయింది. విజయహారి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసి వాళ్ళని పోడు భూమిలో పట్టాల గురించి పోతే ఇష్టం వచ్చినట్టు కొట్టి బాలంతలను కూడా కొట్టి జైల్లో వేసినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఏం పోతలేదు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఒకటే నేర్చుకోండి, మీకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పిదం చేస్తుందంటే మీరు ప్రజల సపోర్ట్ తీసుకొని మీరు ధర్నాలు చేస్తారా ఇంకేం చేస్తారా అవి చెయ్యండి తప్ప ఖాళీ మీడియా ముందు మాట్లాడి మొత్తానికి పక్కన వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మేము ఆ గ్యారేజ్ ఈ గ్యారేజ్ అంటే మీ గ్యారేజ్లన్నీ బంద్ అయిపోయినాయి. 3 సంవత్సరాల నుంచి మీ గ్యారేజీలే కుల్లలేవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు గ్యారేజ్ ఓపెన్ చేస్తా అంటే ఎవరు నమ్మేది లేదు. మొత్తానికి ప్రజలకి ఏదైతే ఇచ్చిన మాట పూర్తి చేస్తుందని ఈరోజు హైకమాండ్ కి కూడా నేను కానీ నాలాగా ఎంతో మంది మేధావులు అనలిస్టులు తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కూడా హైకమాండ్ కి లెటర్లు రాయడం జరిగింది. దాని మీద యాక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ముందుకు పోవాలని చెప్పి హైకమాండ్ కూడా ఇప్పుడు ఉన్న మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జ్ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి కానీ ఇటు మిగతా మంత్రులు కానీ పద్ధతి ప్రకారంగానే పోవాలని చెప్పి హైకమాండ్ వాళ్ళని సూచించినట్టు కూడా నాకు సమాచారం ఉంది. రైట్, లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు ఈ 22Aలో ఉంది కాబట్టి హడావిడి చేస్తూ ఉన్నారు, దీన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు, ఇంకేదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటే ఒక సీఎం పొజిషన్లో ఉన్నటువంటి
అతని పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఇంకే విధంగా ఉండబోతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా హరీష్ రావు లేవనెత్తినటువంటి వైనం కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కోసం ఫీజులు తీసుకున్న తర్వాత ఇది 22A జాబితాలో పొందుపరిచారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వదు అనేటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉందట. మరి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు దీన్ని ఇంకా కొనసాగించక అంటే టైం వేస్ట్ చేయకుండా దీన్ని త్వరితగతిన పూర్తి చేసే బాగుండంటూ కూడా హరీష్ రావు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? ప్రజలకైతే క్లారిటీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అయితే 22A కింద క్లారిటీస్తో జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారం మళ్ళీ పోయి అప్పీల్ చేసుకొని ఏదైతే పొరపాటున సర్వే నంబర్లు అందులో ఇంక్లూడ్ చేసి ఉంటారో వాటిని రిమూవ్ చేసేస్తారు. అలాగే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఇల్లే ఉంది 22Aలో అంటే ఒకవేళ ఆయన ఇల్లే 22A కింద ఉండి అది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా రిజిస్టర్ ఆఫీస్ కు ఆ సర్వే నెంబర్ వెళ్ళి ఉంటే దిద్దుకోవడం ఎంతసేపండి? ఇక్కడ తప్పు జరిగితే దిద్దడం పెద్ద విషయం కాదండి. దానికి జీవోలు కూడా అక్కర్లేదు, కలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు చేయించుకోలేకున్నాడు? మరి నిజమో కదా నాకైతే తెలియదు 22Aలో వారి ఇల్లు ఉందని. అంటే ఎంతసేపు దాన్ని రిమూవ్ చేసుకోగలుగుతారు అధికారంలో ఉండి కూడా. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు అనేది బంజారాహిల్స్ పెద్దమ్మగుడి ఆ ప్రాంతంలో వీళ్ళు 22Aలో ఎక్కడ వస్తుందో నాకైతే అర్థం కాలేదు. అక్కడ ఎండోర్మెంట్ ల్యాండ్ ఉంది, అది నిషేధిత 22Aలో ఉండొచ్చు అని వాళ్ళ ఊహనేమో తెలియదు నాకైతే. ఎండోర్మెంట్ ల్యాండ్ ఉంది అది వస్తుంది 22Aలో వస్తుంది. అది ఇన్స్టిట్యూషన్ కి ఇల్లు ఉండే అది గుట్ట కింద డిసైడ్ చేసిండు, ఫారెస్ట్ దాని కింద ఉండేది. అది 22Aలోనే వస్తుంది. దాని తర్వాత జంగల్ వచ్చిన తర్వాత అట్లానే కనబడుతుంది అంటే. కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ 78 నుంచి మాకు లారీలు ఇటుక బట్టీలు ఉన్నాయి. అమీర్పేట్ అడ్డా తో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ అన్ని గుట్టలే, ఇప్పుడు అన్ని గుట్టల మీదనే కట్టిండ్రు. నేను ఎందుకంటే పెద్దమ్మ గుడి కూడా కాలి చిన్నగా ఒక 8x8 రూమ్ లా బ్లూ కలర్ గోడలతో ఉంటుండే. మా బ్రదర్ ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉండే, నేను అప్పుడు మెడిసిన్ చదివేటప్పుడు. కానీ పరిస్థితులు ఏంటంటే పి.జే. జనార్దన్ రెడ్డి గారు దాన్ని చొరవ చూపించుకొని ఆ 4 హౌస్ ఆ చుట్టుముట్టంతా పెద్దమ్మ గుడికి ఇంత కేటాయింపులు చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్ లో 7 నుంచి 8 లక్షల రూపాయలు అనుకుంటే అప్పుడు శాంక్షన్ చేపించి పెద్దమ్మ గుడిని డెవలప్ చేయడం చూడడం జరిగింది. అప్పుడు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పి. జనార్దన్ రెడ్డి గారు. సో ఇప్పుడు మిగతా అన్ని గుట్టాలే, కానీ గుట్టాలంటే మిగతా రిజిస్టర్ అయినాయి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిజిస్టర్ కాలేదంటే విడూరంగా ఉంది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన భాష. శివకుమార్ గారు, మీరు పోలేనట్టున్నారు. నేను ఆడ పోయినాను. ఆయన ఫస్ట్ ఆయనకు బండ్లు కూడా మొక్కిపోయేది అపోజిట్ లో. ఇప్పుడు ఏంటంటే వాస్తుకు ఇటు కింద అయినది ల్యాండ్ తీసుకొని ఇటు సైడ్ నుంచి గట్టి పెట్టండి. ఇంతకు ముందు ఏంటంటే సౌత్ సైడ్ ఎంట్రెన్స్ ఉండేది, అక్కడ మొత్తము బ్లాస్టింగ్స్ ఇది జరిగితే రేవంత్ రెడ్డి గారే వెళ్ళి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన ఇది ఉన్నది. ఈయన కట్టినాడు, ఏమి ఇబ్బంది లేదు. అపోజిట్ లో బ్లాస్టింగ్ చేస్తే ఎంఆర్ఓ గారికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి తరఫున కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ బ్లాస్టింగ్ చేస్తున్నారు నాకు ఇబ్బంది అవుతుందని. అక్కడ ఈయన వెహికల్ పోవడానికి లేదు, అక్కడ అప్పుడు రోడ్డు కూడా లేదు. ఈయన టీడీపీలో జెడ్పీటీ అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత స్టార్ట్ చేశాడు ఇల్లు. పూర్తి స్థాయి అంటే ఉండొచ్చు. ఇప్పుడు బోడబండ కూడా తీసుకుంటే మోతీ నగర్ బోడబండ కూడా అదంతా బండనే. మేము లారీల మీద పోతుంటే చిన్న కంకర కొట్టి అక్కడ ఇస్తే లారీలలో తీసుకొచ్చి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తుండో వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే. అంటే లారీ పోయి అక్కడ ఖాళీ చేస్తుండే. అది నాకు తెలుసు ఆ ఏరియా అంతా. అయితే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయినప్పుడు అక్కడ ఆయన ఇల్లు తీసుకున్నప్పుడు బ్లాస్టింగ్ అవుతుందని కంప్లైంట్. అది ఆయన అవసరానికి అది ఇచ్చుకుండొచ్చు, కానీ ఇప్పుడు అది ఆల్రెడీ గుట్టలన్నీ పోయి గుట్టల మీదనే ఇల్లు కట్టుకురు, గుట్టల మీదనే పిల్లర్లు వేసిరు అనేది మనం ఇప్పుడు కూడా చూడొచ్చు చాలా జాగాలలో. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు, తెలంగాణ ప్రజలు అయోమయంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఒకవైపు ఏమో బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది, ఏంటి అనవసరంగా అన్యాయంగా 22A జాబితాలో చేర్చడము, దాని కింద చేర్చడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
రిజిస్ట్రేషన్ సరిగ్గా జరగక ఏదైనా అమ్ముకుందామన్నా కూడా అమ్మడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటూ చెప్తా ఉన్నారు. సో మరొక వైపు ఏమో ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆనంద్ గారు చెప్పండి. అది ఇటువంటి విషయాలల్లో పబ్లిక్ కి ఇబ్బంది చేసేది ఏ ప్రభుత్వం అయినా అట్లా చేస్తే తప్పే అది. ఎందుకంటే ప్రజలకి మొత్తానికి ఏ ప్రభుత్వం వచ్చినా మేము సర్వీస్ చేస్తాము, మేము మీకు సర్వెంట్లు అని చెప్పే రకంగా అందరు చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఓతు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏదైతే ప్రమాణం చేసేటప్పుడు కూడా చేస్తున్నారు. అది కొంచెం మైండ్ లో పెట్టుకుంటే. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీరు చెప్పేటువంటి సలహాలు ఏంటి, అసలు ఏం చెప్తారు వాళ్ళకు? ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈ 22A ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయైతే ప్రజలు ఈ రోజు బాధపడుతుంటారో ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏమి ఇబ్బంది కాదు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం దాన్ని చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తుండ్రు. కానీ ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణ్ గారు మాట్లాడినట్టు, నేను ఇంతకుముందు ఏదైతే ఏపీలో కొత్త జీవో తీసుకొచ్చి 17 పేజీలని ఎట్లయితే వాళ్ళు సిస్టమ్ తీసుకొచ్చిరో, ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ మన డిఫరెన్స్ ప్రకారం మనోళ్ళు కూడా కొత్త జీవో తీసుకొచ్చి, పాత జీవో అబాలిష్ అయింది కాబట్టి కొత్త జీవో తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగేలాగా ఇయర్స్ ని బట్టి ఇన్ని సంవత్సరాలు మన దగ్గర ఒక రూల్ ఉంది, 12 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మనదే అనేది. అటువంటప్పుడు ప్రజలు 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద తీసుకున్నది ప్రభుత్వం తీసుకుంటది అంటే అది విడ్డూరంగా ఉంటది. అయినంత మటుకు అట్లా కావద్దు అనేది కూడా నా ఆలోచన. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ సార్ చెప్పండి సార్ మధ్యలో 2 సార్లు మీకు ఇంటరప్ట్ సార్. రైట్, క్షత్రియ గారు మీరు చెప్పండి, మీ వర్షం చెప్పండి ఒకసారి. దీంట్లో ఈరోజు భారతదేశంలో సమస్యలకు అన్నిటికి కూడా కారణం ఎవరు అంటే కాంగ్రెస్. సంస్కరించింది క్లారిటీ. అట్లనే గొప్ప భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు అది కూడా కొన్ని మంచి పనులు చేసి, అట్లా మనం కాదంటలే. మేము ఏమంటున్నామంటే మొత్తం సమస్యలకు, భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణము మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన మాత్రమే. అందులో సంస్కరణల భావంతో ఉన్నటువంటి కొత్త తరాలో భారతదేశాన్ని తీసుకుపోవాలనే లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు నడుం బొగించి ముందుకొచ్చి కాంగ్రెస్ మీద పోరాటం చేసి మరి రాష్ట్రాలను ఏర్పాటు చేసి, అట్లనే కేసీఆర్ గారు చేసిన భూ సంస్కరణల వల్ల మొత్తం ఒకరి దగ్గర అధికారం ఉండడం వల్ల ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది అని ఒక లక్ష్యంతో, అవినీతిని అరికట్టాలి అనే ఉద్దేశంతో ఆ పవర్స్ అన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. అది తప్పని చెప్పిండ్రు. ఈ రోజు కొత్త చట్టం వచ్చింది, దాన్ని మళ్ళా పాత కాలంలో ఏ విధంగా ఆ విధంగా స్వీకరిస్తే అది అలాగే కొనసాగుతుంది. ఈ రోజు స్వీకరించలేరు అనుకోండి, 2.5-3 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు భూభారతి వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది. దీంట్లో తప్పులు ఒప్పులు అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు, మేము కూడా గమనిస్తాము. యాజ్ ఏ అపోజిషన్ గా ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాము. సరి చేసుకొని మళ్ళీ ప్రజలకు మేలు చేస్తే చాలా మంచిది. లేదు అంటే ప్రజల బుద్ధి చెప్తారు, దాంట్లో తప్పేముంది చెప్పండి. అంటే మేము ఏమంటున్నామంటే, అంటే మీరు చేసింది తప్పు అని మేమన్నా, మేము చేసింది తప్పు అని మీరన్నా, ఇక్కడ నిర్ణేతలు ప్రజలు. ఎందుకు దాన్ని అందిపుచ్చుకునేది ప్రజలే కాబట్టి ఆ అధికారాలను మరి వాటన్నిటిని కూడా హక్కులను ఒక్క సెకండ్ అండి. రైట్, ఫోన్ వచ్చినట్టుంది. రైట్, లక్ష్మణ్ గారు. హలో, రైట్, ఓకేనా అండి? క్షత్రియ గారు ఓకేనా? లక్ష్మణ్ గారు మాట్లాడండి. సరే, అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, హలో చెప్పండి సార్, క్లియరా? రైట్, ఒకసారి లక్ష్మణ్ గారు తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇష్యూ ఏంటంటే, మీరు చూడండి, 420 హామీలు ఇచ్చింది. దాంట్లో 1 by 1 ప్రజలకు మేలు చేస్తే చాలా ఉంటది, చాలా మంచిగా ఉంటది. రైట్, ఇంకొక విషయం క్షత్రియ గారు, ఇంకొక విషయం తర్వాత మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారని తెలుస్తా ఉంది, రాశారా? ఎస్ సార్ ఏమని రాశారు? అయితే దాంట్లో
మీరు గమనించండి సార్, నాయకమని మీరు గమనించండి. ఈ రోజు తులం బంగారం ఇవ్వకపోయా, తులం బంగారం ఎట్లా తప్పించుకోవాలి అని ఒక కుట్రవని ఆ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కోట్ల వాళ్ళ అడ్వకేట్ తోటి కేసేపించి ఈ రోజు అది నేను చెప్పే వరకు మీరు ఇవ్వద్దు అని చెప్పి కోర్టుతో ఆట తెప్పించుకొని పెట్టుకున్నారు. ఏం చెప్పాలంటే ఈ దుర్మార్గం కాదా? ప్రజలకు మేలు జరిగేది ఏదైనా చేయాలి. పథకాలు విజయార్య గారు, మనం ఎన్నో డిబేట్లు చేసినా, నేను ప్రతి డిబేట్ లో అదే చెప్తున్నా. చెప్పండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ ఎట్లా మర్చిపోయిండో, తులం బంగారం కూడా ప్రజలను మర్చిపోమని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 30 నుంచి 50 వేలు ఉండే, ఈ రోజు 1,50,000 రూపాయలు. కాబట్టి ప్రజలకు నేను ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ ఎట్లయితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మర్చిపోయినరో, మీరు కూడా తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఇస్తానది కూడా మర్చిపోండి. ఎందుకంటే 1,50,000 రూపాయలు తులం. కాబట్టి ఇప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేశారు. కాబట్టి ఇప్పుడు అది మర్చిపోండి ప్రజలకు విజ్ఞప్తి చేసినాం. ప్రజలు ఎవరు దాని గురించి మాట్లాడతలేరు. తులం బంగారం గురించి ఎక్కువ లేదు. 2,500 ఇవ్వమంటుండ్రు. పెన్షన్ ని ఏదైతే డబుల్ చేస్తామో అది ఇవ్వమంటుండ్రు. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగానే స్పందించుండు, అది పెంచుతారు. రైట్. లక్ష్మణ్ గారు తర్వాత ధైర్యంగా మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి కళ్యాణ లక్ష్మికి 1,116,000 ఇవ్వద్దని చెప్పారా? ప్రజలు అడగలేదా? అవి ఇస్తారు సార్, అవి ఇస్తారు. విజయారాయ్ గారు అవి ఇస్తారు. మరి అవేనా ఇప్పుడు దాన్ని కూడా కోర్టు ఆర్డర్ ఉండదు కదా, ఎట్లా ఇస్తారు? కోర్టు ఆర్డర్ ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది కదా, మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. దానికి కనీసం సరి అయిన టైంలో జవాబు ఇచ్చినంటే కోర్టు ఆర్డర్ వచ్చేది. వీళ్ళు ఇవ్వలేదు అంటే ఇంట్లో దుర్మార్గం ఏంటంటే, అన్నిటిని కూడా తాత్సారం చేయడం వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు. ఇది 100% నిజము, అది మీకు కూడా తెలుసు. ఈ రోజు భూముల విషయంలో, అలాగే హామీల విషయంలో, అలాగే ఒకటి కాదు 6 హామీలలో 6 హామీలలో కనీసం 13 గ్యారెంటీలు ఇచ్చారు. దాంట్లో ఎన్ని చేసిర్రు మీరే చెప్పండి. అంటే ఈ రోజు అపోజిషన్ లా మేమున్నా, టిఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, అడిగినంత మాత్రాన మేము శత్రువులమా? ప్రజల పక్షాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి వాటి అన్నిటి చెయ్యాలి కదా. మరి చేతగాని హామీలు ఎందుకు ఇచ్చిర్రు? ఈ రోజు అప్పుల రాష్ట్రం అని మీరే అంటారు. మరి ఏడికెళ్ళి ఇస్తామని చెప్పి మీరు ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఈ హామీల గురించి డిస్కషన్ చేయాలి అంటే మనకి డిబేట్ లో సరిపోదు సార్. 3 ఎకరాలు ఎటు పోయిందో, KG2 PG ఎటు పోయిందో, అల్లుడో సైడ్ వస్తుంది, బిడ్డ సైడ్ ఉంటుంది అని చెప్పిన ఇవన్నీ కథలు మాట్లాడుకుంటే కాదు సార్. ఇప్పుడు ఎన్ని గంటలైనా కూడా దీని గురించి చర్చ కొనసాగించవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో అసలు తెలంగాణ ప్రజలు చెప్పండి లక్ష్మణ్ గారు మాట్లాడండి సార్. నేను 22A గురించి పరిష్కారం ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచిగా షికారులకు వెళ్ళిపోయాడు. వీడు తెలంగాణ సమాజాన్ని ఇబ్బందులు పెట్టాడు. ఆయన ఏదో లండన్, అమెరికాకి వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తామంటున్నారు. అప్పటిదాకా తెలంగాణ సమాజము ఏం కావాలి, ఉరేసుకోవన్నా, పారిపోవన్నా, ఏం చేయాలి? ఇప్పుడున్న ఆపదలు ఉన్న కృష్ణారెడ్డి గారు ఆ రకంగా ఆలోచిస్తే, మొత్తానికి దేశం యుద్ధం జరుగుతుంటే కూడా ప్రధానమంత్రి పర్యటనకు వేసి వచ్చిండు. మరి దాన్ని ఏమందాం సార్? ప్రధానమంత్రి కూడా ఇల్లు కాలిందంటే కూడా ఆయన అబ్రాడ్ వయసు వచ్చిండు కదా. ఈయన కూడా అబ్రాడ్ వయసు వస్తాడేమో, వచ్చిన తర్వాత చెప్తాడేమో. మనం అట్లా మాట్లాడడం ఇది ఉండదు. అట్లా కాదన్నా, మీరు ఈ సమస్య జటిలంగా ఉంది, ప్రభుత్వం తప్పు జరిగింది అన్న తర్వాత తను ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాల్సింది. నేను వచ్చినాక పరిష్కారం చేస్తానన్నా అప్పటిదాకా ముఖ్యమంత్రి ఇచ్చిండు, మీరు చూడలేదా? రేవంత్ రెడ్డి గారు మామూలుగా ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సింది లేదని స్టేట్మెంట్ ఇచ్చిండు, చూడండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ 22A కింద నిషేధిత తాబేదారులు వచ్చినప్పుడు పార్లమెంట్ అంటే క్యాబినెట్ లో చర్చించారా, అసెంబ్లీలో చర్చించారా, ఏ మండలిలో ఎంత అంటే 22A కింద వచ్చింది, ఏ జిల్లాలో వచ్చింది, ఏ గ్రామంలో ఎంత వచ్చింది అనేది ఎక్కడన్నా ఎవరికన్నా సబ్మిట్ చేశారు అధికారులు తప్పు చేసింది అనుకున్నారు. అధికారులను శిక్షించే బాధ్యత ఉన్నదా లేదా? అప్పటిదాకా మీరు ఓల్డ్ చేసి ఇది నిషేధిత జాబితాలు ఇది లేదండి, లాక్ తీసేస్తున్నామని చెప్పండి. తర్వాత మరి సమగ్రంగా చేసి ఇచ్చేస్తామని చెప్పండి. ఇదంతా చెప్పకుండా మీరు దొంకటి తీరుడుగా మేము సారీ చెప్పాము, అధికారులు తప్పు చేశారు,
అధికారులు ఎట్లా చేస్తారండి? తప్పు చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి, లేదంటే అధికారుల మీద వేటు వేస్తున్నాము, 3-4 ఉన్నారు, వాళ్ళ మీద వేటు వేస్తున్నాము అన్నారు. అది వేటు పడుతుంది, ఎందుకంటే ఇది సీరియస్ గానే అయింది కాబట్టి. అధికారుల మీద, ఎందుకంటే అధికారులు అందరూ కూడా మంత్రుల చేతిలో ఉంటారు. మంత్రులు తప్పు చేయమంటేనే అధికారులు తప్పు చేసి, ఎవ్వరు కూడా అంత దమ్ము ధైర్యం లేదు అధికారులకు వాళ్ళు సంతకాలు పెట్టడానికి. ఎందుకంటే పవర్ అంతా సీఎం చేతిలో ఉంది, పవర్ అంతా శ్రీనివాస్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. ఈ రోజు రెవెన్యూలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే దాన్ని చూసుకుంటూ అధికారుల మీద తోపేస్తావు. అధికారులు రేపు పొద్దుగాల నోరు తెరిస్తే శ్రీనివాస్ రెడ్డి గారు చేయమంటే చేస్తామని అంటే చేస్తామంటే ఊరేసుకోవడం వల్ల అధికారి అంటే ఇదంతా ఏంటంటే ప్రజలకు జవాబుదారులమైనప్పుడు. విజయార్య గారు, ఆల్రెడీ ఈ కార్ రేస్ లా ఇదే జరిగింది. కేసీఆర్ ఏమన్నాడు, నేనే ఇమన్నా అని చెప్పేమో పబ్లిక్ లా మీడియాలో చెప్పిండు. కానీ కోర్టులో ఏమి ఇచ్చిండు అఫిడవిట్, అధికారులు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అన్నాడు. అధికారులు ఓపెన్ గా చెప్పారు కేటీఆర్ ఇవ్వమంటే నేను ఇచ్చినవని. ఏం జరిగిందండి? రైట్ మొత్తానికి తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు క్షత్రియ గారు సందర్భంలో మా దగ్గర సమయం లేదు, మేము ఇయ్యాలి అని చెప్పినామని చెప్పిండు కదా కేటీఆర్ గారు. ఇప్పుడు చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు చెప్పమని చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారికి. ఎందుకు దమ్ము లేదా, ధైర్యం లేదా? నాయకుడు గారా, ఓట్లతో ఎన్నిక కాలేదా? ప్రజలకు జవాబుదారీతనం లేదా మీకు? మాకు నిజంగా ఉన్నది, మేము తప్పు చేసినా ఒప్పుకుంటామండి. మరి మీడియా ముందు ఒక మాట మాట్లాడతారు, కోర్టులో ఒక మాట మాట్లాడతారు అంటున్నా నేను. విజయార్య గారు, రైట్, మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అసలు ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మణ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఒక్క మాటలో? ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు క్షమాపణ అంగీకరించాల్సిన విషయం. అయితే అమలు విషయంలో ఈ నిషేధాన్ని కింద రాష్ట్ర వ్యాప్త ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయా, వారాన్ని పెట్టరా అనేది తేల్చి కొంత శ్రమ తీసుకొని క్లైమ్స్ ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించడానికి ఇంకొండు ఉండాలి. లేకపోతే ఏమైపోయిందంటే ఎంఆర్ దగ్గర నుంచి ఆర్డీఓని కలెక్టర్ సతాయిస్తారు, తిప్పి డబ్బులు ఇస్తారు, అన్నాడు. మరి ఇది ఏం చేయాలి? ప్రభుత్వమే కదా చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి, లేకపోతే రెవెన్యూ సరైన ఆశలు ఇవ్వాలి కదా వాళ్ళకు. క్షమాపణ సరే కదా, దిద్దాలి కదా, ఎవరు భూమి వాళ్ళకు రాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన దాని మీద వాళ్ళు ఏమిచ్చారు, ఒకవేళ ఏదైనా చేస్తారేమో అని 1 ఎకరకు ఎంఆర్ పరిధిని రూరల్ ఏరియా అయితే అతను వెంటనే నిషేధాన్ని ఎత్తేయచ్చు, నగరంలో అయితే కనుక 1000 గజాలు ఎత్తేయచ్చు, అంతకు మించి అయితే కలెక్టర్ వరకు రావాలా అనేది పెట్టారు. అలా ఏదో ఒకటి రిలాక్సేషన్ అనేది కనపడాలి కదా. ఇప్పుడు ప్రజలకి పడకపోతే ప్రజలు గందరగోళ పడిపోతారు కదా. ఇప్పుడు రిజిస్టర్, ఇప్పుడు పెద్దలు చెప్తూ ఏదో పిల్లలకో అమ్మాలనుకో వారికి వెళ్ళి చూస్తారు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒకసారి ఫైనల్ గా సార్ ఏం చెప్పదలుచుకోరు లక్ష్మణ్ గారు? ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రిలాక్సేషన్ అనేది తీరాలి, ఒక నామ్స్ ఇచ్చి తీరాలి. రైట్, శివకుమార్ గారు ఫైనల్ గా. అయితే నేను మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ ఒక మాటలో చెప్పండి ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఒక మాటలో. ఎక్కువసేపు ఏం చెప్తాను, ఎందుకంటే మన రైతు కమిషన్ చైర్మన్ ఎవరైతే ఏపీకి రైతు కమిషన్ చైర్మన్ ఉండో ఆయన సునీల్ కుమార్ గారు అని అడ్వకేట్ ప్లస్ అనలిస్ట్. సో వివరణ చాలా బాగా ఇచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇట్లుండే, తర్వాత విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త జీవో తీసుకొచ్చినాము. దీన్ని వాళ్ళకి తగ్గట్టు అంటే తెలంగాణకి అనుసరంగా కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకొని ఉంటే చాలా బాగుంటది అనే రకంగా కూడా అది సూచన కూడా అనుకోవచ్చు మనము. అవసరం అనుకుంటే తెలంగాణలో కూడా వాళ్ళ పాలసీని చూసి దాంట్లో ఇంకా మార్పులు చేర్పులు ఏమన్నా మన దగ్గరికి ఉన్న పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు చేసి ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా చేస్తే బాగుంటది అనేది నా సూచన. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, డాక్టర్ శివకుమార్ గారికి, అలాగే విజయార్య క్షత్రి గారికి ధన్యవాదాలండి. మొత్తానికైతే 22A సంబంధించినటువంటి విషయం అయితే గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి టెన్షన్ పడొద్దు, ప్రజలంతా
ఏది పొరపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేటువంటి పనులు చేస్తాం తప్ప ఎలాంటి వివక్ష చూపట్టు కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఈ 22A సంబంధించినటువంటి విషయం ఏ విధంగా ముందుకు సాగుతుందో. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.